హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 2 తెలుగులో చూడబోతున్నాము. ఎపిసోడ్ 2 ఓపెనింగ్ సీన్లో హీరో హంటింగ్ తన ఫ్రెండ్తో వోంటన్స్ తింటూ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ హన్హై టెక్నాలజీలో ఫైనల్గా ప్రోడక్ట్స్ రిలీజ్ చేసే స్టేజ్కి వస్తుందని, దాని సపోర్ట్తో డాంగ్యాంగ్ మెడికల్ షేర్స్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా హీరో ఫ్రెండ్ హీరోని జీషింగ్ గురించి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ తనకి కాలేజ్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఇంకో సైడ్ హీరోయిన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇదే మ్యాటర్ అడుగుతూ ఉంటారు. దానికి హీరోయిన్, మేము కాలేజ్లో నేషనల్ అవార్డు కోసం కలిసి వర్క్ చేశాం, బట్ ఇప్పుడు నేను ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తున్నాడు అండ్ ఈవెన్ నిన్న డిన్నర్ నుండి కూడా నన్ను పంపించేశాడు. అయినా ఇప్పుడు హీరో హంటింగ్ CEO కదా, నేను తెలుసు అని ఒప్పుకోవడం తనకి అంత షేమా, నిన్ను గుర్తుపట్టలేదేమో అని తన ఫ్రెండ్ లిల్లీ అంటే, నేనేమైనా సర్జరీ చేయించుకున్నానా అంత గుర్తుపట్టకపోవడానికి, అయినా పోనీలే నేను అక్కడి నుంచి వచ్చేసాను కదా అని అంటుంది హీరోయిన్ ఇంకో ఫ్రెండ్ షామింగ్ హీరోయిన్ని, నువ్వు ఇన్ని ఇయర్స్ వర్క్ చేసావు కదా కంపెనీలో, మీ బాస్ ఎవరో నువ్వు తెలుసుకోవా అని అంటుంటే హీరోయిన్ దానికి నాకు తెలీదు అని అంటుంది. మీరు కాలేజ్లో ఎలా ఉండేవారు, మీ రిలేషన్ ఏంటి అని హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ని అడుగుతుంది. దానికి హీరోయిన్ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. పాస్ట్లో హీరో అండ్ హీరోయిన్ సేమ్ యూనివర్సిటీలో చదివారు, బట్ వాళ్ళిద్దరి మేజర్స్ డిఫరెంట్ కావడంతో వింటర్ వెకేషన్లో వాళ్ళిద్దరూ కలిసి ఒక నేషనల్ అవార్డు కోసం AI క్రియేటివ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్లేస్ గెలిచారు. అవార్డు గెలిచాక జీషింగ్ హీరోని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. నేను లొకేషన్ పంపిస్తాను అని చెప్తుంది. దానికి హీరో ఓకే వస్తాను అని అంటాడు. ఇంకో సైడ్ హీరో కూడా వాళ్ళ ఫ్రెండ్తో ఇదే చెప్తూ ఉంటాడు. ఆ నైట్ తను ఇంటికి వెళ్ళి తర్వాత మళ్ళీ డిన్నర్కి స్టార్ట్ అవుదాం, హీరోయిన్కి ప్రపోజ్ చేద్దాం అని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చి, నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జర్మనీ కాలేజ్లో నీకు ఆఫర్ వచ్చింది, మనం వెంటనే వెళ్ళాలి అంటాడు. హీరో నేను కొన్ని డేస్ తర్వాత వస్తాను అని చెప్తే కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒప్పుకోడు. సో ఇంకా చేసేదేమీ లేక హీరోయిన్కి నేను జర్మనీ వెళ్తున్నాను ఫర్దర్ స్టడీస్ కోసం, టచ్లో ఉందాము, డిన్నర్కి రాలేకపోతున్నందుకు సారీ అని మెసేజ్ చేసి వెళ్తాడు జర్మనీకి. దానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ మరి ఏం రిప్లై ఇచ్చింది అని అంటే, తను రిప్లై ఇవ్వలేదు అండ్ నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అంటాడు హీరో. ఇది ఇలా హీరో వర్షన్ ఉండగా హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో తను ఆ రోజు డిన్నర్కి రాలేదని, ఏం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది. హీరోయిన్ అప్పుడేమో తను డిన్నర్కి రాలేదు, ఇప్పుడేమో నన్ను నిన్న డిన్నర్ నుండి పంపేశాడు అని ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకో సైడ్ హంటింగ్ ఫ్రెండ్ హంటింగ్ని, నువ్వు జీషింగ్ని గుర్తుపట్టనట్టు బిహేవ్ చేయడానికి రీజన్ ఈ కాంప్లికేటెడ్ గ్యాదరింగ్స్లో తనని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేకనా, ఈవెన్ మిస్టర్ జావ్ తన పైన హ్యాండ్ వేసినప్పుడు కూడా నీకు నచ్చలేదు, జెంగ్డీని కూడా తనని పంపించేయమని చెప్పావు, అందుకే కదా తనంటే నీకు ఇష్టం ఉండ్యా అని అడుగుతాడు. ఇంకో సైడ్ హీరోయిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ హంటింగ్ డిన్నర్కి ఎందుకు రాలేదు అంటే హీరోయిన్ నాకు తెలీదు అండ్ అప్పుడు మాకేం ఫీలింగ్స్ లేవు అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ అంటుంది, వాళ్ళ బాస్ జెంగ్డీ తనకి ప్రామిస్ చేసింది, నేను బే ప్రోడక్ట్ కొలాబరేషన్కి హెల్ప్ చేస్తే నా బోనస్ డబుల్ చేస్తా అని. ఇప్పుడు హంటింగ్ నన్ను డిన్నర్ నుంచి పంపేయడం వల్ల నా బోనస్ మొత్తం పోయింది, నా ఫ్లాట్లో కొంచెం ఏరియా అన్నా వచ్చేది, అది కూడా పోయింది, నా మనీ మొత్తం పోయాయని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అంతా పోనీలే అయ్యిందేదో అయిపోయింది అనుకొని వాళ్ళు డ్రింక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరో బాత్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడిన మాటలు హీరోయిన్తో తన రిలేషన్షిప్ గురించి థింక్ చేస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ నెంబర్ సేవ్ చేసుకొని అదే ఎపిసోడ్ నెంబర్లో కార్ రిపేర్ కోసం తీసుకోమని చెప్పారు కదా అసిస్టెంట్కి, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తాడు, అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు వీచాట్లో. హీరో మెసేజ్ చేసింది అసిస్టెంట్ అనుకొని కార్ రిపేర్ అమౌంట్ గురించి అడుగుతూ ఉంటుంది, ఎంత పే చేయాలి అని. దానికి హీరో అసిస్టెంట్ లానే తను హంటింగ్ అని చెప్పకుండా, అమౌంట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, మా బాస్ చాలా మంచివారు, మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోరు అని చెప్తాడు. దానికి హీరోయిన్ నవ్వుకొని, మీ బాస్ ఎప్పుడు చాలా రిచ్గా ఉండాలి అని మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్లో అందరూ వాళ్ళ బాస్ జెంగ్డీ హాస్పిటల్తో కొలాబరేషన్ ఎంటర్ అయ్యిందని, సో వీకెండ్లో పార్టీ ఉంటుందని గుడ్ న్యూస్ అని అందరికీ ఎంప్లాయీస్కి చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్లో ఏమో హీరో బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ అందరితో 2 yearsలో తను స్టాక్ ప్రైస్ డబుల్ చేస్తానని, లేకుంటే CEO పోస్ట్ నుండి రిజైన్ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళ సిస్టర్ అండ్ రిమైనింగ్ డైరెక్టర్స్ అందరూ హీరో ఛాలెంజ్కి ఒప్పుకుంటారు. ఇదిలా ఉండగా
హీరోయిన్కి మిస్టర్ జావ్ నుంచి బొకెట్ విత్ ఏ నోట్ వస్తుంది. దాంట్లో మిస్టర్ జావ్, జీషింగ్ నువ్వు లాస్ట్ నైట్ నన్ను చాలా ఇంప్రెస్ చేశావు, మళ్ళీ మనం కలుద్దాం అని పెడతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బాస్ డైరెక్టర్ని కాకుండా జీషింగ్ని డిన్నర్కి తీసుకెళ్ళినందుకు తన గురించి తప్పుగా అనుకుంటారు. తర్వాత హీరోయిన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ డైరెక్టర్ పిలిచి, బే ప్రాజెక్ట్లో నువ్వు బెస్ట్ ఇంజనీర్వి, నీ ఎఫర్ట్స్ మేము చూసాము, నువ్వు చేసిన ఓవర్ నైట్స్ అన్నీ మేము చూసాము, సో నేను హెచ్ఆర్కి నీ ప్రమోషన్ గురించి రికమెండ్ చేస్తాను. అండ్ ఇయర్ ఎండ్ బోనస్ టైం కదా, సో నీకు ఇయర్ ఎండ్ బోనస్ కూడా బాగా వచ్చేలాగా చేస్తాను అంటే హీరోయిన్, నా ఎఫర్ట్స్ మీకు తెలుసు, నేను బే2 ప్రపోజల్ కూడా త్వరలోనే మీకు పంపిస్తాను, సో నా ఎఫర్ట్కి మీరు ఇస్తారు వాల్యూ అని అనుకుంటున్నాను అని అంటది. దానికి ఆ డైరెక్టర్, ఖచ్చితంగా నీ ఎఫర్ట్స్కి నీకు వాల్యూ ఉంటుంది అని అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి థ్యాంక్ యూ చెప్పి తన వర్క్ ప్లేస్కి వచ్చి కూర్చుంటుంది. తర్వాత బోర్డు మీటింగ్ అయ్యాక హంటింగ్ వాళ్ళ సిస్టర్ యువాన్ ఒక డైరెక్టర్ని పిలిచి, మిస్టర్ వాంగ్ ఎందుకు హంటింగ్ని సపోర్ట్ చేస్తున్నాడు బోర్డు మీటింగ్లో, సో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుంది, ఎందుకైనా మంచిది వాళ్ళపై ఒక కన్నేసి ఉంచండి అని చెప్తుంది. దానికి ఆ డైరెక్టర్, మనం అందరం ఈ కంపెనీ కోసం ఇన్ని రోజులు చేశాము, అలా ఎలా హంటింగ్ని సీఈఓగా ఉండనిస్తాము, నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో హంటింగ్ స్ట్రే క్యాట్స్కి ఫుడ్ పెడుతూ ఉంటాడు. అది పెడుతూ పాస్ట్లో తను అండ్ జీషింగ్ సేవ్ చేసిన క్యాట్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దానికి వాళ్ళిద్దరూ కలిసి దహాంగ్ అని పేరు పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆలోపే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హీరో పక్కన కూర్చొని, ఇంత కామ్గా ఎలా ఉన్నావు, అక్కడ 2 ఇయర్స్లో స్టాక్ ప్రైస్ డబుల్ చేస్తా అని ప్లెజ్ చేసి అని అంటాడు. దానికి హీరో, నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి అని సెటైర్ వేస్తాడు. దానికి హీరో ఫ్రెండ్, అవును చూసుకుంటాను అని అంటాడు, బట్ మనం హాన్హాయ్ది సీక్రెట్గా ఉంచాలి అని అంటే హీరో ఫ్రెండ్, నాకు కూడా తెలుసు అని అంటాడు. హీరో ఫ్రెండ్ హీరోని అడుగుతాడు, నీకు 2 ఇయర్స్ ఎలా సరిపోతాయి, దాంగ్యాంగ్ బిజినెస్ ఇప్పుడు చాలా మెస్సీగా ఉంది అని అంటాడు. దానికి హీరో, నేను ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ పర్స్పెక్ట్స్ హాన్హాయ్ టెక్నాలజీ నుంచి వచ్చినవి వాడి డాంగ్యాంగ్ని డెవలప్ చేస్తాను, అందుకే 2 ఇయర్స్ అని ఛాలెంజ్ చేశాను, ఏం కాదు మెల్లిమెల్లిగా డెవలప్ చేద్దాం అని అంటాడు. దానికి హీరో ఫ్రెండ్, నువ్వు జర్మనీలో క్యాట్స్కి ఫీడ్ చేసేవాడివి, ఇక్కడ చైనాలో కూడా అదే చేస్తున్నావు, దీనికి జీషింగ్కి ఏమైనా రిలేషన్ ఉందా, తనతో కలిసి నువ్వేమన్నా క్యాట్కి ఫీడ్ చేసావా అని అడుగుతాడు. అది అడిగిన వెంటనే హీరోకి తను జీషింగ్తో కలిసి సేవ్ చేసిన క్యాట్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. నార్మల్గా లంచ్ చేసావా, ప్రాజెక్ట్ నుంచి ఎప్పుడు వస్తున్నావు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ తనకి బోనస్ బాగా వస్తుందని ఇద్దరం కలిసి ఫ్లాట్ కొనుక్కోవచ్చని చెప్తుంది. దానికి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ మదర్ కాల్ చేస్తుందని కాల్ కట్ చేస్తాడు. అదయ్యాక హీరోయిన్ ఇంటికి వచ్చి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వాటర్ మిలన్ తినుకుంటూ తను పార్టీకి వేసుకోవాల్సిన డ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. పార్టీకి ఎలా రెడీ అవ్వాలి, ఆ డ్రెస్లో తను ఎలా ఉంటుంది, ఎలా మేకప్ చేసుకోవాలి, పార్టీలో ఎలా ఉండబోతుంది, అందరూ ఎలా రాబోతున్నారు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్. ఇంకా వాటర్ మిలన్ ఆపేసి హీరోయిన్ రెడీ అయ్యి పార్టీకి వెళ్తుంది. హీరోయిన్ తర్వాత హంటింగ్ అండ్ జెండీ కూడా కలిసి పార్టీకి వస్తారు. ముందు జెండీ ఎంప్లాయీస్ అందరినీ రికగ్నైజ్ చేస్తూ స్పీచ్ ఇస్తుంది అండ్ ఇన్వెస్టర్ అయిన హంటింగ్ని కూడా థ్యాంక్ యూ చెప్తుంది తనకి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. తర్వాత హంటింగ్ కూడా ఎంప్లాయీస్ అందరినీ థ్యాంక్ చేస్తూ బే ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు అందరికీ అప్రిషియేట్ చేస్తూ స్పీచ్ ఇస్తాడు. దాని తర్వాత హీరోయిన్ వెళ్ళి ఫుడ్ ఏముంది అని చూస్తూ ఉంటుంటే అక్కడికి మిస్టర్ జావ్ వచ్చి తనకి హాయ్ చెప్పి, నీ కమ్యూనికేషన్ వల్లే నేను ఇంత మంచి ప్రాజెక్ట్తో కొలాబరేట్ చేయగలుగుతున్నాను, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను, నీ వల్లే ఇదంతా అని హీరోయిన్ని అప్రిషియేట్ చేస్తాడు. వాళ్ళు మాట్లాడుతుండగానే జెండీ అండ్ హంటింగ్ కూడా అక్కడికి రాగానే హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత జెండీ అండ్ హంటింగ్ మిస్టర్ జావ్తో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ప్రాజెక్ట్ కొలాబరేషన్ గురించి. హీరోకి వాళ్ళ ఫ్రెండ్ నుండి కాల్ రాగానే ఒక డైరెక్టర్ని కలవడానికి హీరో కూడా అక్కడి నుండి బయటికి వెళ్తాడు. కాల్ అయ్యాక అక్కడ బయట నుంచొని రోబోని చూస్తున్న హీరోయిన్ని చూసి, ఇక్కడ ఉన్నావు ఎందుకు, నీకు లోపల పార్టీ నచ్చలేదా, ఈ అట్మాస్ఫియర్ నచ్చలేదా అని అడుగుతాడు. దానికి హీరోయిన్, నేను టెక్నికల్ డిపార్ట్మెంట్ పర్సన్ని, ఈ పార్టీలో నేను చేయాల్సింది మాట్లాడాల్సింది ఏముంటుంది, అందుకే ఇక్కడ ఉన్నాను, అయినా మీరెందుకు ఇక్కడ ఉన్నారు మిస్టర్ హాన్ అని అడుగుతుంది. ఆలోపే హీరోయిన్ వాళ్ళ బాస్ జెంగ్డీ వచ్చి హంటింగ్ని లోపల ఎవరితోనూ మాట్లాడాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది.
తర్వాత హీరోయిన్ టచ్అప్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు తన గురించి వాళ్ళ డిపార్ట్మెంట్ మేనేజర్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తప్పుగా మాట్లాడుకోవడం, తనని తక్కువ చేసి చూడడం, తన ప్రమోషన్ అంతా ఒక అబద్ధమే అని వాళ్ళు మాట్లాడుకోవడం విని తను పెట్టిన ఎఫర్ట్స్కి రికగ్నిషన్ లేనందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. తను అదే థింక్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే సేల్స్ డైరెక్టర్ హీరోయిన్ని సెక్షువల్ హెరాస్ చేస్తాడు. హీరోయిన్ కామ్గా ఉండకుండా దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంటే ఆ డైరెక్టర్ హీరోయిన్ని పుష్ చేయగానే తను కింద పడిపోతుంది. తను లేచి, మీరు చేసింది సెక్షువల్ హెరాస్మెంట్, నేను ఊరుకోను, పోలీస్కి కంప్లైంట్ చేస్తాను అని అంటుంది. దానికి ఆ డైరెక్టర్, నువ్వు డ్రెస్ సరిగ్గా వేసుకోకుండా నన్ను సెడ్యూస్ చేశావు, నేనేమి చేయలేదు అని గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరోయిన్ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తూ ఉంటాడు. ఆ లోపే అక్కడికి హీరో అండ్ అసిస్టెంట్ వస్తారు. ఎపిసోడ్ 2 ఇక్కడికి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఎపిసోడ్ 3లో చూద్దాం. ఫర్ మోర్ ఎపిసోడ్ ప్లీజ్ subscribe, like, share and comment. Thank you for watching.